గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం లాస్ట్ క్లాస్లో బేసిక్స్ని మనం లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5 పార్ట్స్గా తీసుకున్నాం. లెవెల్ 1, లెవెల్ 2 కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ లెవెల్ 1లో మనం ఎడిషను, సబ్ట్రాక్షన్ అండ్ మల్టిప్లికేషన్, డివిజన్ చూసుకున్నాం, బేసిక్ ఆపరేషన్స్. సెకండ్ లెవెల్ 2లో బడా మాస్టర్లు, దాని మీద చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనం చేసుకున్నాం. ఈ క్లాస్లో ఏంటంటే ఎక్స్పోనెన్షియల్ ఫార్ములాస్ అండ్ ఆల్జిబ్రాయిక్ ఫార్ములాస్ మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఎవరైనా ఆ లాస్ట్ 3 వీడియోస్ ఎవరైనా వినని వాళ్ళు లేదా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా వీడియోస్ లేని వాళ్ళు ఉంటే నాకు పర్సనల్గా వాట్సాప్ చేయండి నా నెంబర్కి. సార్ ఇలా జాయిన్ అయ్యాం, న్యూ వీడియోస్ లేవు అంటే నేను వాళ్ళ వరకు పర్సనల్గా పంపించేస్తాను ఆ 3 వీడియోస్. సో ఇప్పుడు మనకి లెవెల్ 3 అనుకుంటున్నాం మనం ఈ బేసిక్స్లో. వీటిని ఒకసారి చూడండి. ఫస్ట్ ఎక్స్పోనెన్షియల్ ఫార్ములాస్. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n ఫస్ట్ ఫార్ములా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏ పవర్ m బై ఏ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ m మైనస్ n. ఏ పవర్ m హోల్ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ mn. ఏ పవర్ మైనస్ m ఈక్వల్ టు 1 బై ఏ పవర్ m. ఏ పవర్ 1 ఈక్వల్ టు ఏ పవర్ 0 ఈక్వల్ టు 1. సో ఇవి ఫార్ములాస్, ఎక్స్పోనెన్షియల్ సిరీస్ ఫార్ములాలు. బట్ మనకి ఈ ఫార్ములాలు ఎంత ఇంపార్టెంటో అలాగే ఈ ఫార్ములాలు అప్లై చేయటం కూడా అంత ఇంపార్టెంట్. మనకి ఫార్ములాస్ తెలిస్తే సరిపోదు, ఆ ఫార్ములాని మనం ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లంలో వచ్చినప్పుడు యూజ్ చేసుకోగలగాలి. సపోజ్ ఎక్స్ పవర్ 3 ఇంటూ ఎక్స్ పవర్ 2 అని వచ్చింది. సో ఫస్ట్ ఫార్ములా వాడుకుంటాం ఈ ఫార్ములా దానికి. ఎక్స్ పవర్ 3 ఇంటూ ఎక్స్ పవర్ 2 దట్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 3 ప్లస్ 2. ఎక్స్ పవర్ 3 ప్లస్ 2 దట్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 5. సో దీని ఆన్సర్ ఎక్స్ పవర్ 5. సో నెక్స్ట్ అలాగే ఎక్స్ పవర్ 6 బై ఎక్స్ పవర్ 4 అని వచ్చింది. సో దట్ ఈస్ ఎక్స్ స్క్వేర్. అంటే ఇక్కడ ఏ ప్లేస్లో ఎక్సే వస్తున్నాయంటే ఏ నెంబర్ అయినా ఉండొచ్చు. సపోజ్ ఎక్స్ క్యూబ్ బై వై క్యూబ్ అని ఉంది, దీన్ని ఏం చేయలేము ఎందుకంటే సేమ్ ఇక్కడ ఏ అనేది బేస్ అంటాం. ఇక్కడ ఆ బేస్ రెండింటికి సేమ్ ఉంటేనే మనం ఏదన్నా చేయగలం. నెక్స్ట్ అలాగే ఏ పవర్ m హోల్ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ mn. ఎక్స్పోనెన్షియల్లో ఇవి బేసిక్ ఫార్ములాస్, ఇవి యూజ్ అవుతాయి. ఈ ఇంకొన్ని ఫార్ములాలు ఉన్నాయి ఎక్స్పోనెన్షియల్లో, అవి కూడా ఒకసారి చూడండి. సో x అండ్ సో ఆన్ n టైమ్స్ ఉంటే దట్ ఈజ్ x పవర్ n. x n టైమ్స్ ఉంటే x పవర్ n, మనకి తెలిసిందే అది. బట్ కాకపోతే ఇప్పుడు కొత్తగా చెప్పుకుంటున్నాం మనం, అది రిమెంబర్ చేసుకోవాల్సిన పాయింట్. అంటే మనకి 10th వచ్చింది, 9th వచ్చింది, ఇన్నిసార్లు వస్తున్నాయి అంటే దాని ఇంపార్టెన్స్ చాలా ఉందని దాని అర్థం. x ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్, x ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ దట్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 4. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ పవర్ 4. సో ఎన్ని ఎక్స్లు ఉంటే అన్ని, ఎక్స్ పవర్ n టైమ్స్ ఉంటే ఎక్స్ పవర్ n, 3 టైమ్స్ ఉంటే 3 టైమ్స్. మనం ఇప్పుడు ఫార్ములా నేర్చుకున్నాం, దాని అప్లికేషన్ అంటే ఏంటంటే సపోజ్ 3 అని ఉంది, ఏం రాస్తాం దాన్ని 3 క్యూబ్. 3 ఉంది కాబట్టి 3 క్యూబ్ రాయట్లేదు మనం, 3. సో 3 పవర్ 4. అట్లాగే 2 పవర్ 4. సో ఇక్కడ ఉన్నది రాసుకోవాలి, అంతేగాని దీనికి 3 పవర్ 4 ఈ లాజిక్లు ఏమి వద్దు. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 రాసాం కాబట్టి ఇక్కడ 2 ఉంది, ఇక్కడ పైన 3 రాయాలి, ఇలాంటి లాజిక్లు కాదు కావాల్సింది. మనకి ఫార్ములా గుర్తుపెట్టుకుంటున్నాం, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ అండ్ సో ఆన్ n టైమ్స్ ఉంటే దట్ ఈస్ ఎక్స్ పవర్ n. గుర్తుపెట్టుకోండి ఫార్ములా. అండ్ నెక్స్ట్ base is x and exponent of index is n. సో x పవర్ nలో xని బేస్ అని పిలుస్తాం మనం. xని బేస్, n ఈజ్ ఎక్స్పోనెంట్ ఆర్ పవర్, x పవర్ అనమాట. సో దాన్నే ఎక్స్పోనెంట్ అండ్ పవర్స్ అంటాం. ఎక్స్పోనెంట్ ఆఫ్ ఇండెక్స్ ఆర్ ఇండెక్స్ అని కూడా పిలవచ్చు. ఇండెక్స్ అంటే ఎన్నిసార్లు ఉంది అనేది మనకు అక్కడ చూస్తారు. సో ఎక్స్పోనెంట్. సో ఫస్ట్ ఫార్ములా చూడండి, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n, ఏ పవర్ m ఇంటూ
ఏ పవర్ ఎన్ దట్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. ఇందాక ఆల్రెడీ చూసాం. ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ దట్ ఈస్ ఏ పవర్ ఎం మైనస్ ఎన్. ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ 1 బై ఏ పవర్ ఎన్ మైనస్ ఎం. ఇందాక చెప్పలే ఈ ఫార్ములా. బట్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఏమీ లేదు, ఇదే డిఫరెన్స్. మనం ఇప్పుడు 2 మైనస్ 3 అని రాసుకునే కంటే 3 మైనస్ 2 రాసుకోవడానికి ప్రిఫర్ చేస్తాం. అంటే ఆన్సరు ఏ పవర్ 3 మైనస్ 2 అయితే ప్రాబ్లం లేదు, ఏ పవర్ 1 రాసుకోవచ్చు. అదే ఏ పవర్ 2 మైనస్ 3 రాయాల్సి వచ్చినప్పుడు వాడు ఎలా రాస్తున్నాడంటే 1 బై ఏ పవర్ 3 మైనస్ 2, 1 బై ఏ పవర్ 3 మైనస్ 2. ఈ ఏ పవర్ 2 మైనస్ 3ని 1 బై ఏ పవర్ 3 మైనస్ 2 కింద రాసుకుంటున్నాడు. అదే చెప్తున్నాడు. సో మనకు ఆ ఫార్ములా 2 ఫార్ములాలు వాడకపోయినా డైరెక్ట్గా అయినా మనం ఈ నెక్స్ట్ ఫార్ములా వాడుకొని చేస్తాం. ఈ ఫార్ములా వాడేసి అది చేసేస్తాం. సో ఈ ఒక్క ఫార్ములానే గుర్తుపెట్టుకోండి. ఎం మైనస్ ఎన్, ఎన్ మైనస్ ఎం అక్కర్లేదు. ఇక్కడ డినామినేటర్ న్యూమరేటర్ ఉన్నాయి కదా, ఆ న్యూమరేటర్ పైకి తీసుకొచ్చి డినామినేటర్లోది కూడా సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం మైనస్ ఎన్. అండ్ నెక్స్ట్ ఫార్ములా ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎంఎన్ ఆర్ ఎం ఇంటూ ఎన్. దట్ మీన్స్ 3 power 5 ఇంటూ 3 power 6 దట్ ఈక్వల్ టు 3 power. ఇక్కడ ఉన్న ఫార్ములానా వాడేది మనం ఫార్ములా ఇక్కడ ఉందని వాడట్లేదు. అది ముందు క్వశ్చన్ ఏ ఫార్ములా ఉందో చూసుకోవాలి. సో ఈ ఫార్ములా లేదు, అది ఫస్ట్ ఫార్ములాలో ఉంది. సో దాన్ని 3 5 ప్లస్ 6 దట్ ఈస్ 11 అని రాసుకోవాలి. సో ఫస్ట్ ఫార్ములా ఇక్కడ వాడుకుంది. ఇప్పుడు ఈ ఫార్ములా వాడుకోవాలి అంటే ఎలా ఉండాలి? 3 power 5 హోల్ క్యూబ్ ఆర్ 5 ఏదో ఒక నెంబర్. 3 power 5 హోల్ క్యూబ్ దట్ ఈస్ 3 power 5 ఇంటూ 3. 3 power 5 ఇంటూ 3 అంటే ఈ రెండు మల్టిప్లై చేస్తున్నాం. 5 ఇంటూ 3 దట్ ఈస్ 15. 3 power 15. సో ఇది ఫార్ములా. ఈసారి ఏబి హోల్ పవర్ ఎం ఈక్వల్ టు ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎన్. దట్ మీన్స్ 6 హోల్ పవర్ 7 అని ఉంది సపోజ్. దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 6ని 2 ఇంటూ 3 కింద రాసుకోవచ్చు. సో 2 power 7 అండ్ 3 power 7. 2 power 7 అండ్ 3 power 7. అదే 7 power 6 ఉంటే ఏం రాస్తున్నాం? 7 power 6 ఉంటే దాన్ని ఏమీ రాయలేదు, 7 ఇంటూ 1 అని రాసుకోవాలి. 1 power ఎనీథింగ్ దట్ ఈజ్ 1 కాబట్టి 7 power 6ని అలాగే ఉంచుతాం. దాన్ని ఫ్యాక్టర్స్ కింద రాసుకోలేము కాబట్టి 7ని అలాగే ఉంచుతాం. ఎందుకంటే అది ప్రైమ్ నెంబర్ కాబట్టి 7 power 6. ఈ ఫార్ములా అయిపోయింది. సిక్స్త్ వన్ ఏ బై బి హోల్ పవర్ ఎం ఈక్వల్ టు ఏ పవర్ ఎం బై బి పవర్ ఎం. ఏ బై బి హోల్ పవర్ ఎం ఈక్వల్ టు ఏ పవర్ ఎం బై బి పవర్ ఎం. అంటే సపోజ్ 6 by 7 హోల్ స్క్వేర్ ఇస్తే 6 square by 7 square. 6 square by 7 square. ఇది మనకి రేపు వచ్చే అప్లికేషన్స్ అన్నీ ఇలా నెంబర్స్లోనే ఉంటాయి అంటే ఉండాల్సిన నెసెసిటీ లేదు. సో ఎలా వచ్చినా మనం ఈ ఫార్ములా వాడగలగాలి. ముందు మనకు ఫార్ములా తెలిస్తే ఆటోమేటిక్గా అది ఎక్కడ వాడాలో తెలుసుకుంటాం, ఎలా వాడాలో ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఎక్స్ బై వై హోల్ పవర్ 7. సో దట్ ఈస్ ఎక్స్ పవర్ 7 బై వై పవర్ 7. సో వేరియబుల్స్ ఉన్నాయి ఇక్కడ, అన్నోన్ వేరియబుల్స్, లేదా ఒక వేరియబుల్ ఒక నెంబర్ కూడా ఉండొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే ఇక్కడ ఇది చూడండి, ఏ పవర్ 0 ఈక్వల్ టు 1. ఏ పవర్ 0 ఈక్వల్ టు 1. ఎనీథింగ్ పవర్ 0 ఈక్వల్ టు 1. ఎనీథింగ్ పవర్ 0 ఈక్వల్ టు 1. దట్ మీన్స్ 3 పవర్ 0 ఈక్వల్ టు 1. 5 పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. 100 పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. 7 పవర్ 0 ఈక్వల్ టు 1. -5 హోల్ పవర్ 0 ఈక్వల్ టు 1. ఎనీథింగ్ పవర్ 0 ఈక్వల్ టు 1. -1 హోల్ పవర్ 0 ఈక్వల్ టు 1. 0 పవర్ 0 ఈక్వల్ టు 1 అనేది రాంగు. ఎనీథింగ్ పవర్ 0 ఈక్వల్ టు ఏదైనా ఒకదానికి పవర్ 0 ఉంటే 1. బట్ 0కి పవర్ 0 ఉంటే 1 కాదు. దాన్ని అన్డిటర్మినెంట్ ఫామ్ అంటాం. సో ఏ పవర్ 0 ఈక్వల్ టు 1. ఏ నాట్ ఈక్వల్ టు
జీరో. ఏ జీరో కాకుండా ఉన్నప్పుడు ఏ పవర్ జీరో ఈక్వల్ టు 1. గుర్తుపెట్టుకోవటం, ఎనీథింగ్ పవర్ జీరో ఈక్వల్ టు 1 అనేవి మనం గుర్తుపెట్టుకుంటాం. బట్ యాక్చువల్ ఫార్ములా ఎనీథింగ్ పవర్ జీరో ఈక్వల్ టు 1 ఎక్సెప్ట్ జీరో. జీరో కాకుండా ఇంకా ఏ నెంబర్కైనా ఎనీథింగ్ పవర్ జీరో ఈక్వల్ టు 1. ఇక్కడ ఎనీథింగ్ మీన్స్ నెంబర్లనే, ఏది పడితే అది మనం రాసుకోలేము. ఒక పెన్ రాసుకొని పెన్ పవర్ జీరో ఈక్వల్ టు 1 అని రాయలేం కదా మనం. ఇక్కడ ఓన్లీ నెంబర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎనీథింగ్ పవర్ మీన్స్ ఎనీ నెంబర్ హోల్ పవర్ జీరో ఈక్వల్ టు 1. నెక్స్ట్ వన్, ఏ పవర్ మైనస్ ఎమ్ ఈక్వల్ టు 1 by a power m. That means a power minus 3 is equal to 1 by a power 3. అంటే నెగిటివ్లో ఉన్న వాటిని పాజిటివ్లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ కూడా నాట్ ఈక్వల్ టు జీరో అవ్వకూడదు. 0 పవర్ మైనస్ 3 జీరో, 0 పవర్ మైనస్ 3 జీరో. మరి ప్రాబ్లం ఏముంది, రాయొచ్చు కదా అంటే 0 పవర్ మైనస్ 3 జీరో రాసుకోవచ్చు. బట్ దాన్నే 1/0 అని రాయలేం కదా. 1/0 పవర్ 3 రాసుకోకూడదు. 0 ఈక్వల్ టు 1/0 పవర్ 3 అవ్వదు కదా. సో అందుకని ఏ నాట్ ఈక్వల్ టు జీరో. పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఏ నాట్ ఈక్వల్ టు జీరో. ఇక ఇవి మనకు ఆల్రెడీ తెలిసినయ్యే, ఫస్ట్ నుంచి మనం చేసుకుంటూనే వస్తున్నాం. √x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 1/2. √x ఈక్వల్ టు ఎక్స్ పవర్ 1/2. దాన్నే కొంచెం జాగ్రత్త చూడండి. √9 అంటే మనం ఎలా రాసుకుంటాం, √9 ఈక్వల్ టు 3. దాన్నే √9 అంటే దట్ మీన్స్ 9 హోల్ పవర్ 1/2. 9 హోల్ పవర్ 1/2. 9 అంటే 3 స్క్వేర్. 3 స్క్వేర్ హోల్ పవర్ 1/2. మళ్ళీ ఫార్ములా వచ్చింది చూడండి, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్. ఏ పవర్ ఎంఎన్ అంటే 2 and 1/2 మల్టిప్లై చేయమని. 2 into 1/2 that is 2/2. 2 get cancelled, that equal to 3 power 1 equal to 3. √9 equal to 3. ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ఎలా రాసుకోవాలో అనేది మాత్రమే ఇక్కడ మెయిన్. యాక్చువల్గా మనం √9 అంటే ఇప్పుడు దాకా 3 అని రాసుకున్నాం కానీ బట్ +or-3 అని తీసుకుంటాం. √9 ఈక్వల్ టు +or-3. అది మనకి సమ్ముల్ని బట్టి మనం చూజ్ చేసుకుంటాం, పాజిటివా నెగిటివా తీసుకోవాలా లేదా రెండు తీసుకోవాలా అనేది. నెక్స్ట్ nth రూట్ ఆఫ్ ఏ. n రూట్ ఆఫ్ ఏ వేరు, nth రూట్ ఆఫ్ ఏ వేరు. దట్ మీన్స్ 2√9. మనకి √9 అంటే 3 అన్నాం కదా. 2 into 3 దట్ ఈస్ 6. ఇక్కడ ఇది. అదే 2th రూట్ ఆఫ్ 9. 2th రూట్ అన్నా జనరల్ రూట్ అన్నా ఒకటే, √9 అనే. సో ఇది స్క్వేర్ రూట్ అనే. 9 ఈజ్ ఈక్వల్ టు 3. సో ఇది 2 కాదు, ఇక్కడ nth పవర్ ఇక్కడ ఉన్నదానికి ఇక్కడ రాసిన దానికి డిఫరెన్స్ ఉంది చూడండి. ఇప్పుడు దాన్ని ఇంకొక ఎగ్జాంపుల్ రాసుకుందాం. సపోజ్ √9 into 5. √9 into 5. సారీ, √9 రాసుకుంటే మనకి వాల్యూ రాదు. దాన్ని 27 రాద్దాం. 3 into √27. 3 into √27. √27 వాల్యూ అంటే √25 దట్ ఈస్ 5. √27 మీన్స్ 5 పాయింట్ సంథింగ్ వస్తుంది. 5.12 వాల్యూ 5.12. సో దట్ మీన్స్ 3 into 5.12 15 point something. సో ఆన్సర్ ఈస్ 15 point something. బట్ క్యూబ్ రూట్ ఆఫ్ 27 దట్ ఈజ్ 3. ఇక్కడ చూడండి డిఫరెన్స్. 3√27కి క్యూబ్ రూట్ ఆఫ్ 27కి డిఫరెన్స్ ఉంది. క్యూబ్ రూట్ ఆఫ్ 27 ఏమో 3 into √27 అంటే 15 point something వస్తుంది. డిఫరెన్స్ ఎంత వచ్చిందో చూడండి వాల్యూ. అందుకని మనం రాసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. ఒక వాల్యూ ఏదన్నా రాసినప్పుడు nth రూట్ ఆఫ్ ఏ అంటే ఇట్లా n అనేది ఇక్కడ ఉండాలి పైన. కొంచెం దూరంగా రాసుకొని nth రూట్ ఆఫ్ ఏ ఇలా రాశారంటే n into √a కింద వస్తుంది. n into √a. సో nth రూట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు
ఏ పవర్ 1/n మనం రాసే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఇంటూనా పెద్దదా చిన్నదా వాల్యూ అనేది. మీరు n అనేది ఇంత పెద్దది రాసి రూట్ ఏ అనేది చిన్నది రాస్తే ఇది పైన పవర్లో ఉందన్నా ఇక్కడ ఉందన్నా దాన్ని బిలీవ్ చేయటం కష్టం. అందుకోసమని మీరు రాసేటప్పుడు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇది డిఫరెంట్ ఉన్నాయి. నెక్స్ట్ nth రూట్ ఆఫ్ ఏ పవర్ m ఈక్వల్ టు ఏ పవర్ m హోల్ పవర్ 1/n. ఏ పవర్ m హోల్ పవర్ 1/n. m/n సారీ, ఇక్కడ ఏ పవర్ m/n రావాలి. ఏ పవర్ m హోల్ పవర్ 1/n ఈక్వల్ టు ఏ పవర్ m/n. ఓకే, ఇవి ఎక్స్పోనెన్షియల్ సిరీస్. మనకి నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో అన్నీ మనకి చాలా అవసరం అవుతాయి. అందుకోసం అనేవి నెక్స్ట్ వన్ ఎక్స్పోనెన్షియల్ సిరీస్ అయిపోయిన తర్వాత మన ఎక్స్పాన్షన్స్. ఆల్మోస్ట్ ఆల్ ఇవి ఎవ్రీ ఇయర్ మనకి 8th 9th 10th అన్నిట్లో మనం ఈ ఫార్ములాలు చదువుకుంటూనే ఉంటాం. ఫస్ట్ మ్యాథ్స్ ఫార్ములాస్ అంటేనే మనకు గుర్తుకొచ్చే ఫార్ములాస్ ఇవి. సో చూడండి, మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుంటున్నాం మనం. a + b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a² + b² + 2ab. అలా గుర్తున్నాం. ఓకే, a² + 2ab + b². యాక్చువల్గా ఒరిజినల్ ఫార్ములా వచ్చేసరికి ఇది a² + 2ab + b². మీకు ఆల్రెడీ ప్రూఫ్ తెలిసే ఉంటుంది. a + b హోల్ స్క్వేర్ అంటే a + b ఇంటూ a + b రాసుకొని మల్టిప్లికేషన్ చేసుకుంటాం. సో దట్ ఈస్ a ఇంటూ a ఇంటూ a స్క్వేర్. ఇప్పుడు ఎలా వచ్చింది ఇది అంటే ఇందాక ఎక్స్పోనెన్షియల్ ఫార్ములాస్ రాసుకున్నాం కదా, దాని నుంచి. నెక్స్ట్ a ఇంటూ b ab, నెక్స్ట్ b ఇంటూ a ba, నెక్స్ట్ b ఇంటూ b b². b ఇంటూ b b² ఎలా రాయటం వచ్చింది మనకి? ఎక్స్పోనెన్షియల్ ఫార్ములాస్ యూజ్ చేసుకొని రాసుకున్నాం. a డాట్ b అన్నా b డాట్ a అన్నా ఒకటే, రెండు నెంబర్సే కాబట్టి మనం తీసుకుంటుంది a డాట్ b ఈక్వల్ టు b డాట్ a. a ఇంటూ b b ఇంటూ a. సో దట్ ఈస్ 2ab. a² + 2ab + b² ఫార్ములా. నెక్స్ట్ వన్ a - b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a² - 2ab + b². a - b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a² - 2ab + b². 2 ఫార్ములాస్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ థర్డ్ ఫార్ములా ఇప్పుడు ఫస్ట్ చూస్తున్నాం. థర్డ్ ఫార్ములా a² - b² ఈజ్ ఈక్వల్ టు a + b ఇంటూ a - b. a² - b² ఈజ్ ఈక్వల్ టు a + b ఇంటూ a - b. అంటే ఇక్కడ సేమ్ ఫార్ములాసు, ఈ ఫార్ములాల నుంచే ఈ 3 ఫార్ములాసు యూజ్ చేసుకొని అన్ని రిమైనింగ్ ఫార్ములాస్ రాసేసుకుంటాం. a + b హోల్ స్క్వేర్లో వచ్చిన అన్ని ఫార్ములాలు దీని నుంచి ఉంటాయి. దీని నుంచే నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ మనం రెడీ చేసుకోవచ్చు. a + b హోల్ స్క్వేర్, a - b హోల్ స్క్వేర్ ఒకసారి యాడ్ చేయొచ్చు, ఒకసారి సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు, ఒకసారి ఈ 2ab ఇటు తీసుకొచ్చే a² + b² వస్తుంది. ఈ -2ab ఇటు తీసుకెళ్తే a² + b² వస్తుంది. నెంబర్ ఆఫ్ ఫార్ములాలు ఈ రెండింటి నుంచే రాసేసుకోవచ్చు మనం. స్క్వేర్లో ఉన్న ఏ ఫార్ములా అయినా వీటిని యూజ్ చేసుకునే వస్తుంది. సో ఇక్కడ కూడా అంతే, a² + b². a² - b² ఈజ్ ఈక్వల్ టు a + b ఇంటూ a - b. నెక్స్ట్ a³ + b³ ఈక్వల్ టు a + b ఇంటూ a² - 3ab + b². రిమైనింగ్ ఫార్ములాలు కూడా ఉన్నాయి, అవి చూద్దాం. a³ + b³ ఈజ్ ఈక్వల్ టు a + b ఇంటూ a² - ab + b². ఇక్కడికి వచ్చేసరికి a³ - b³ ఈక్వల్ టు a - b ఇంటూ a² + ab + b². ఓకే, నెక్స్ట్ వన్ చూడండి మళ్ళీ ఒకసారి ఆ ఫార్ములాసు. a + b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a² + b² + 2ab. చూడండి, a + b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a² + b² + 2ab రాసాం ఇందాక ఆల్రెడీ. a - b హోల్ స్క్వేర్ a² + b² - 2ab. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాం, సబ్ట్రాక్ట్ చేయటం. ఈ ఫార్ములా a + b హోల్ స్క్వేర్ మైనస్ a - b హోల్ స్క్వేర్. దట్ మీన్స్ మైనస్ చేస్తే a² క్యాన్సిల్ అయిపోతుంది, b² క్యాన్సిల్ అయిపోతుంది. సో 2ab + 2ab సబ్ట్రాక్షన్ కదా మనం చేసేది. 2ab + 2ab దట్ ఈస్ 4ab. అంటే ఇది కొత్త ఫార్ములా కింద గుర్తుపెట్టుకోవద్దు. ఈ రెండింటిని యాడ్ చేసుకుంటున్నాం మనం. ఆ రెండు యాడ్ చేసుకుంటున్నాం.
1 and 2 ఫార్ములాలు 2 సబ్ట్రాక్ట్ చేస్తే ఒకటి, యాడ్ చేస్తే ఒకటి. ఇందాక సబ్ట్రాక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ వన్ యాడ్ చేసుకోవటం. 2ab గెట్ క్యాన్సిల్, 2ab క్యాన్సిల్ అయిపోతే 2a² + 2b², దట్ ఈస్ 2 × a² + b². ఇంతవరకు ఆల్రెడీ మనకు ఫార్ములాలు నోటెడే కాబట్టి వీటి ఫార్ములాల గురించి, ఈ ఫార్ములాల గురించి పెద్ద ప్రాబ్లం అక్కర్లేదు. ఇవి కొంతమందికి ఇబ్బంది అవ్వచ్చు. a + b + c² అది మాకు ఇబ్బంది ఏం లేదు, మాకు ఇంకా అది నోటెడే అంటే సో వెల్ అండ్ గుడ్. ఒకసారి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిమైనింగ్ చూడండి. ఆ ఫార్ములాస్ గుర్తులేని వాళ్ళు a + b + c² ఎలా చేస్తాము అంటే ఇది మనకి దీన్ని కూడా జనరల్గా a + b + c కింద రాసుకోవచ్చు. అంటే a + b + c, a + b² ఫార్ములానే వాడచ్చు. a + b² + 2 × a + b + c + c². నేను a + b² ఫార్ములా అప్లై చేశాను. సో a² + b² + 2ab. రేపు మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు x + y² అని వస్తుంది. మాకు చెప్పలేదు x + y² మాకు తెలియదంటే a + b² తెలిసిన వాళ్ళకి x + y² ఎందుకు తెలియదు? a ప్లేస్లో x, b ప్లేస్లో y సబ్స్టిట్యూట్ చేసుకోగలగాలి. రేపు x - 3 అని వస్తుంది, x - 3² అని వస్తుంది. మాకు a - b తెలుసు కానీ x - 3² తెలియదంటే లేదు. a ప్లేస్లో x, b ప్లేస్లో 3. దాన్నే అప్లికేషన్స్ అంటాం. మనకు తెలిసిన ఫార్ములాలో ఇక ఏవైనా మిగతావి పెట్టి మనం ఫార్ములా రాసుకోవటమే అప్లికేషన్స్ అంటాం. వాటిని అప్లై చేస్తున్నాం, వేరే నెంబర్స్ కూడా అప్లై చేయగలుగుతున్నాం. ఇప్పుడు a + b + c² ఫార్ములాలో మనం ఏం అప్లై చేస్తున్నాం అంటే a + b² ఫార్ములా అప్లై చేసుకుంటున్నాం. మళ్ళీ a + b² దట్ ఈజ్ ఈక్వల్ టు a² + b² + 2ab. అంతవరకు అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ దీని క్యాలిక్యులేషను 2ac + 2bc + c². సో ఫైనల్గా a² + b² + c² + 2ab + 2bc + 2ca, లేదా అన్నిటికీ 2 కామన్ తీసేసి రాసుకోవచ్చు. 2ab + 2bc + 2caను 2 కామన్ తీయచ్చు లేదా రాసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఈ 4 ఫార్ములాస్ a + b + c² a - b + c² a + b - c² a - b - c², ఈ ఫార్ములాలన్నీ ఈ 3 గుర్తుపెట్టుకున్న ఇంకో 3 ఉంది. ఇంకో 3 గుర్తుపెట్టుకున్నా అంటే ఒకసారి అన్ని ప్లస్లు ఉండొచ్చు, ² ఈ ఫార్ములా ఒకటి తెలుసుకుంటాం. నెక్స్ట్ a + b - c ఒకసారి ఉంటుంది, లేదా a - b + c² లేదా -a + b + c². సింగిల్ సికి మైనస్, బికి మైనస్, ఏకి మైనస్ 3 ఫార్ములాస్ అయిపోయినాయి. ఈసారి ఏబికి మైనస్, సికి ప్లస్ ఉంటే అదొక ఫార్ములా, బీసీకి మైనస్ ఉండి ఏ, అట్లా రాసుకుంటూ వచ్చేసేయచ్చు. 3 నెగిటివ్ ఉండేది ఉండదు, ఎందుకంటే 3 నెగిటివ్ ఉంటే కామన్ తీసి ² చేసుకుంటాం కాబట్టి సరిపోద్ది. సో ఈ ఫార్ములాలు 3, 3, 6, 7 ఫార్ములాస్ టోటల్. దాంట్లో ఒక 4 ఫార్ములాస్ ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే 4 ఫార్ములాస్ కూడా ఒక ఫార్ములానే చదువుకొని ఆ రిమైనింగ్ వాటిని గుర్తుపెట్టుకోగలగాలి, అప్లై చేయగలగాలి. ఒకసారి చూడండి అవి ఎలాగో. ఇక్కడ ఏ ఉంది కాబట్టి a² b² c², ఏబిసి ఉంది కాబట్టి a² b² c², దాంట్లో డౌట్ లేదు. ఏబిసి ఉంటే a² b² c², ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా a² b² c² గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ సి, ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ సి కాబట్టి ప్లస్ 2ab 2bc 2ca. అదే ఈ ఫార్ములాలో చూడండి, ఇక్కడ చూసేసి మనకి ఆన్సర్తో పని లేదు, ఈ ఆన్సర్తో పని లేదు, మనమే ఫార్ములా రాసేసుకుంటున్నాం. చూడండి a - b + c² ఫార్ములా అంటే అక్కడ ఇచ్చిన దాని ప్రకారం ఫస్ట్ a² + b² + c² అయిపోయింది. దేనికైనా ² వచ్చినప్పుడు ప్లస్సే ఉంటుంది. ఇప్పుడు 2 × ab, 2ab రాసుకోవాలి కదా, 2ab, బట్ బీకి మైనస్ ఉంది కదా, రాద్దాం ముందు. 2ab + 2bc + 2caనే వచ్చింది దేనికైనా. కానీ బీకి మైనస్ ఉండబట్టి బి ఉన్న ప్లేస్లల్లో మైనస్ మైనస్ మైనస్
ఇది ప్లస్, బి లేదు కదా అక్కడ. మరి ఇక్కడ కూడా బీ స్క్వేర్లో కూడా ఉంది కదా అంటే, బట్ బీ ప్లేస్లో హోల్ స్క్వేర్ ఉంది కదా, మైనస్ బీ హోల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అవుతుంది. అంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2ab మైనస్ 2bc ప్లస్ 2ca, అది వస్తుంది ఫార్ములా. అదే ఇప్పుడు దీన్ని చూస్తూ చెప్తున్నాను చూడండి ఫార్ములా. ఇప్పుడు మనకి దీంతో పని లేదు, దీన్ని చూస్తూ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab, సి ఉన్న చోట మైనస్ ఉండాలి, ప్లస్ 2ab మైనస్ 2bc మైనస్ 2ca. సికి మైనస్ ఉంది కాబట్టి సి ఉన్న ప్లేస్లో వల్ల మైనస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది డిఫరెంట్ ఫార్ములా, ఆ పైన వాటిలా కాదు. ఎందుకంటే ఇక్కడ రెండిటికి మైనస్లు ఉన్నాయి, ఆ రెండు మైనస్లు వచ్చినప్పుడు ప్లస్ అయిపోతుంది. అంటే డిఫరెంట్గా ఉంది ఏ కదా, అందుకని ఏ ఉన్నప్పుడల్లా మైనస్, రిమైనింగ్ ప్లేసుల్లో ప్లస్. సో ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2ab మైనస్ 2ac ప్లస్ 2bc. ఏ ఉన్న ప్లేస్లోనే మైనస్, ఏ స్క్వేర్ ఉంటే ప్లస్ కాబట్టి ఓకే, ఏ ఉన్న ప్లేస్లో రిమైనింగ్ ప్లేసుల్లో మైనస్. ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ. ఆల్జిబ్రాయిక్ ఫార్ములాస్ ఇంకా చాలా ఉన్నాయి, బట్ మనకి యూజ్ అయ్యే ఫార్ములాలు, ఎక్కువగా యూజ్ అయ్యే ఫార్ములాలు ఇంతవరకు అన్నమాట. అట్లాగే వీటితో పాటు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అండ్ ఏ మైనస్ బి హోల్ క్యూబ్, ఈ రెండు రాసుకోండి. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ బి క్యూబ్. అట్లాగే ఏ మైనస్ బి హోల్ క్యూబ్ కూడా, ఇది కూడా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, నోటెడ్ కాని వాళ్ళు చూడండి ఎట్లా రాసుకున్నారు. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే ఫస్ట్ ఏ క్యూబ్ ఉంటుంది, ఏ స్క్వేర్ ఏ తర్వాత ఏ పవర్ 0 1, అందుకని 1 అనేది రాస్తున్నాం. ఇక నెక్స్ట్ బి పవర్ 0, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని బి పవర్ 0 అంటే 1, నెక్స్ట్ బి స్క్వేర్ బి క్యూబ్. అంటే ఒక పవర్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోతాం, ఒక పవర్ డిక్రీజ్ చేసుకుంటూ పోతాం. ప్లస్ ఇక్కడ 3, ఈ మధ్యలో 3 ప్లస్ బీ క్యూబ్. ఎందుకు పెట్టాం మధ్యలో 3 అంటే వీటిని బైనామిల్ ఎక్స్పాన్షన్స్ అంటాం మనం. నెక్స్ట్ మీకు సెకండ్ ఇయర్లో బైనామిల్ థియరం అనే చాప్టర్ వస్తుంది 2aలో, అక్కడ ఇవన్నీ క్లారిటీగా ప్రతి ఫార్ములా రాసుకోవచ్చు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్, ఏ ప్లస్ బి హోల్ పవర్ 100 ఫార్ములా కూడా వాటిని వాడుకొని మనం కంప్లీట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే ఇది ఫార్ములా. ఏ మైనస్ బి హోల్ క్యూబ్ అంటే బి ఉన్న ప్లేస్లల్లో మైనస్ పెట్టండి. అంటే ఏ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్. అదేంటి బి ఉంది అంటే బి లేదు అక్కడ, బి స్క్వేర్ ఉంది అందుకని మైనస్. ఇక్కడ బి క్యూబ్ ఉంది, క్యూబ్ ఉంటే మైనస్ హోల్ పవర్ 3 మైనస్సే కదా, అందుకని మైనస్. సో ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా చూడండి ఏం రాస్తున్నాము, ఏ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ మైనస్ బి క్యూబ్. సో ఈ ఫార్ములాస్తో పాటు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా అండ్ ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా కూడా నీట్గా నోట్స్లో రాసుకోండి. ఇప్పుడు ఇవి ఫార్ములాస్ రావటం కాదు, మనకి ఫార్ములాస్ ఆల్రెడీ వచ్చు. ఏమన్నా చిన్న చిన్న ప్రాక్టీస్ ఏమన్నా ఉంటే, డౌట్ ఉంటే ఇప్పుడు నేర్చుకున్నాం మనం, వీటి మీద ప్రాబ్లమ్స్ చూద్దాం. సో నేను వీటిల్లో యూ దాకా ఉన్నాయి, ఏ టు యూ మీన్స్ 21 ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీంట్లో. నేను ఒక 10 ప్రాబ్లమ్స్ చెప్తాను. ప్రాబ్లమ్స్ అంటే అన్నీ వితిన్ సెకండ్లో ప్రాబ్లమ్స్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాస్ మనం ప్రాక్టీస్ చేసుకోవటం కోసం. సో ఫస్ట్ వన్ చూడండి. అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలు ఎలా వాడుతున్నాం వీటిని అంటే, వాడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అని ఇచ్చాడు అనుకో, మనం ఏం రాయాలంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab లేదా ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అని రాస్తాం. అదే వాడు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఎంత అని అడిగాడు, అప్పుడేం రాస్తాం, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఫార్ములా రెండు వైపులా రావాలి, లెఫ్ట్ నుంచి రైట్, రైట్ నుంచి లెఫ్ట్. సో నేను ఇప్పుడు ఫస్ట్ ఏ బిట్కి రాస్తున్నాను చూడండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్, ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్. సో ఏ స్క్వేర్ మైనస్ 1 అంటే
a minus 1 into a plus 1. So y square plus 6y plus 9, that is y plus 3 whole square. Y plus 3 whole square. X square minus 16 means x minus 4 into x plus 4. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లమ్స్ అర్థం కావాలి, ఏ ఫార్ములా వాడుతున్నామో తెలియాలి, ఆ ఫార్ములా మనకి తెలిసి ఉండాలి. 9x² మైనస్ 25y² చేస్తున్నాం చూడండి. మరి 9x² అంటే 3x హోల్ స్క్వేర్, డైరెక్ట్గా రాయలేకపోతున్నాం, అందుకని 3x హోల్ స్క్వేర్ మైనస్ 5y హోల్ స్క్వేర్. డైరెక్ట్గా రాయలేకపోతున్నాం అంటే ఏదైనా రాసుకోవచ్చు, బట్ కాకపోతే మనకి అర్థమయ్యేటట్టు క్లారిటీగా స్టెప్స్ రాసుకుంటున్నాం. a² మైనస్ b² లాగుంది కదా, a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి, లేదా a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి. 3x మైనస్ 5y ఇంటూ 3x ప్లస్ 5y. 3x ప్లస్ 5y. నెక్స్ట్ వన్ 36a² ప్లస్ 108ab ప్లస్ 81b². ఇప్పుడు దాకా వచ్చినాయన్నీ డి దాకా ఈజీగా ఉన్నాయి బాగా. ఈ అండ్ ఎఫ్ దగ్గర నుంచి వస్తున్నాయి చూడండి చిన్నగా. అంటే 36 అంటే హోల్ స్క్వేర్ ఉంది కదా, ఏమున్నాయి మనకి 6a², ఈ బిట్ అనమాట ఎఫ్ బిట్, 6a హోల్ స్క్వేర్ ప్లస్ మరి 108ని ఏం రాసుకోవచ్చు, 108ని 12 into 9 రాసుకోవచ్చు కదా. ఇక్కడ 12 into 9 రాయచ్చా, లేదా 3తో డివైడ్ చేసుకొని 3 into 36 రాయాలా, ఏది రాయాలో మనకి తెలియదు కదా, అందుకని దాని మధ్యలో దాన్ని వదిలేద్దాం. 81ని 9b హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. సో a² b² దాకా వచ్చింది. 2ab అంటే 2 into 6 into 9, 2 into 6 into 9 ab. 2 into 6 into 9 ఎంత, సో 12 into 9 108. సో సరిపోతుంది కదా. అంటే 6a ప్లస్ 9b హోల్ స్క్వేర్, 6a ప్లస్ 9b హోల్ స్క్వేర్. యాక్చువల్గా ఇంటర్మీడియట్ స్టేజ్కి ఇవన్నీ చాలా చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్. ఇవన్నీ ఆల్రెడీ మనకి వచ్చుంటే ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ బిగిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమన్నా చిన్న చిన్న డౌట్లు ఉన్నాయనే దానికోసం ఇదంతా చెప్తున్నాం. ఈ వీకు ఈ లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 4 వరకే మనకి ఈ బేసిక్స్. లెవెల్ 5 ఆల్రెడీ జామెట్రీ మనకి ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో కూడా ఫస్ట్ చాప్టర్ అంటే 0 చాప్టర్ అని ఇస్తాడు. ఆ బేసిక్సే మనం చెప్పుకుంటున్నాం. సో ఈ వీటితో కంప్లీట్ చేసుకుంటాం. ఇక్కడితో 100 మైనస్ m² ఈజ్ ఈక్వల్ టు 10² మైనస్ m², 10 ప్లస్ m ఇంటూ 10 మైనస్ m. సో మీరేం చేస్తారంటే ఈ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ H2U ట్రై చేయండి. నేను నెక్స్ట్ క్లాస్లో వీటన్నిటికీ సొల్యూషన్స్ అనేవి మీకు ఇచ్చి నెక్స్ట్ మనం రిమైనింగ్ ఉన్న లాగర్థమిక్ ఫార్ములాస్ అండ్ క్వాడ్రాటిక్ ఫార్ములాస్ ఆ రిమైనింగ్ నేర్చుకొని ఆ తర్వాత నుంచి మనకి అసలైన చాప్టర్ అంటే దట్ మీన్స్ ట్యూస్డే అండ్ వెన్స్డే రోజు మనం మన చాప్టర్ బిగిన్ చేసుకుంటాం. ఎవరికన్నా రిమైనింగ్ అంతకుముందు వీడియోలు లేని వాళ్ళు నాకు పర్సనల్గా వాట్సాప్ చేయండి.